హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్‌ని చేసి చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మన మొక్కలకైతే చాలా పూలు పూస్తాయి. ఈ ఫర్టిలైజర్ ఏంటి? ఎట్లా తయారు చేసుకోవాలి? ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్‌గా వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ గూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా శ్రేష్ఠ గార్డెన్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు డైరెక్ట్‌గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కంటిన్యూయస్‌గా వర్షాలు పడడం వల్ల అసలు మొక్కలకు నీళ్ళు పోసే పనే లేకుండా అయిపోయిందండి గార్డెన్‌లో. దాదాపు వారం పైనే అయిపోయింది నేను మొక్కలకి నీళ్ళు పోసి. మరి ఇంకెందుకు పోస్తాం చెప్పండి. రోజు వర్షం అయితే ఏదో ఒక టైం కంపల్సరీగా వస్తుంది. ఒక్కొక్క రోజైతే దినమంతా గూడా ఉంటా ఉంది. ఈ వారమంతా అట్లా గడిచింది గదా! మరి చక్కగా చూడండి ఎంత మంచిగా రిఫ్రెష్ అయినాయో మొక్కలు. మరి ఈ వర్షం నీళ్ళల్లా మరి న్యాచురల్‌గానే మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటదండి. మొక్కలకు గావాల్సింది నైట్రోజన్ గదా! గ్రీన్‌గా ఎదగడానికి. మరి మనం బయట గమనించినట్టయితే గూడా మనం దారి వెంట వెళ్తుంటే గూడా ఆ పక్కన కొన్ని చెట్లు ఉంటాయి. మనం అసలు వాటిని పట్టించుకోము గానీ, ఈ వర్షం నీళ్ళకి అవి చక్కగా గ్రీన్‌గా పెరిగి గ్రీన్‌గా కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా మన గార్డెన్‌లో గూడా ఈ విధంగా గ్రీన్‌గా వచ్చి మొక్కలు మరి ఇంకా యాసిడిక్ నేచర్ ఏదైతే సాయిల్ ఉంటదో పాట్‌లో మరి ఆ మట్టిని యాసిడిక్ చేసే గుణం గూడా ఈ వర్షం నీళ్ళల్లో ఉంటదండి. దానికోసమని ఫ్లవర్స్ గూడా చాలా బాగా పూస్తాయి. మీరు గమనించండి వర్షాకాలంలో. మరి ఇట్లా మనం న్యాచురల్‌గా వర్షం పడేటటువంటి దాన్ని మనం ఆపేసి, మన మొక్కల్ని తీసి ఏదో చాటుకు పెట్టి నీళ్లు పడకుండా అట్లా ఏదో మనం సేవ్ చేస్తున్నాం వాటినని మనం అస్సలు అనుకోవద్దు. కంపల్సరీగా వర్షం నీళ్లు పడేటట్టుగా మన మొక్కల్ని ఉంచాలి కంపల్సరీ. వాటికి డ్రైన్ హోల్స్ ఒక్కటి కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? చూసుకోవాలి. వర్షం పడి ఆగిన ప్రతిసారి మనం ఒకసారి గార్డెన్‌లో ఒక లుక్ ఏసినామనుకోండి, ఏదైనా పాట్‌లో నీళ్ళు ఆగినట్టు మనకనిపిస్తే వెంటనే దానికి ఒకటికి 2 హోల్స్ డ్రైన్ హోల్స్ మనము ఎక్కువేసి నీరు నిలవకుండా ఉంటే చూసుకుంటే సరిపోతది. ఆల్రెడీ వర్షాలొస్తూనే ఉన్నాయి గదా! నైట్రోజన్ అనేది మొక్కలకి అందుతూనే ఉంది గదా! నెక్స్టొచ్చేసి మట్టిని యాసిడిక్ గూడా చేస్తది గదా! ఈ వర్షం నీళ్ళనేసి మీరు ఫర్టిలైజర్ వేయకుండా ఆపేదైతే లేదండి. తప్పకుండా మనం వాటికి తగిన పోషకాలనేటివి తప్పకుండా టైంకి అందించాలి. అది ఏ కాలమైనా సరే మనము ఏవి అందించాలో ఒక మంచి అవగాహన మనం కలిగి ఉంటేనే ఈ గార్డెనింగ్ అనేది మనం కరెక్ట్‌గా చేయగలుగుతాము. మనకొకటి కావాల్సింది నైట్రోజన్ ఒక్కటే కాదండి. ఫాస్ఫరస్, పొటాషియం పువ్వులు పూయడానికి. కాల్షియం ఇంకా అవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ గూడా అందాలి మొక్కకు. అందినప్పుడే చక్కగా ఎదుగుతది. అదేవిధంగా పువ్వులు గూడా పూస్తది. కొంచెం మట్టుకు ఈ వర్షాల వలన పూస్తది. ఓకే. నేను చెప్పినట్టుగా. కానీ ఇంకా మిగతాయి గూడా అందినప్పుడే ఆ మొక్క చక్కగా ఇంకా ఎక్కువ బ్లూమ్స్ అనేటియి రాగలుగుతదనమాట. వాటి కోసమే గదా మనం రకరకాలుగా ఫర్టిలైజర్స్ అనేటియి చేసి మనం ఇస్తాం. ఈ వర్షాకాలంలో అయితే సాలిడ్ ఫార్మ్‌లో ఇయ్యడం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎండాకాలంలో అయితే లిక్విడ్ ఫార్మ్స్‌లో ఇయ్యడం బెస్ట్ అనమాట. ఎక్కువ శాతం అయితే మనం సాలిడ్ ఫార్మ్‌లో ఇవ్వాలి. కాకపోతే మనం వర్షం పడి ఆగినంక గ్యాప్స్ ఉంటాయి గదా! మధ్యలో అప్పుడు మనము 1, 2 డేస్ గ్యాప్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేటివి మనము మొక్కలకి ఇవ్వొచ్చండి. ఈరోజు నేను చూపించబోయేది గూడా లిక్విడ్ ఫర్టిలైజరే. అయితే మీరెందుకు ఇప్పుడు ఇస్తున్నారని అడగొచ్చు మీరు. వర్షము గ్యాప్ వచ్చినప్పుడు కంపల్సరీ 1, 2 డేస్ గ్యాప్ వస్తది గదా! తప్పకుండా ఆ టైం మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేటివి మన మొక్కలకి ఇవ్వొచ్చు. చూస్తున్నారు గదా! మన గార్డెన్‌లో ఫ్లవర్స్ ఒక్కటే గాదండి. పండ్లు గూడా చాలా బాగా గాస్తున్నాయి. ఇది స్వీట్ నారింజ మొక్క. మొక్క నిండా గూడా పూత ఉంది. పిందెలున్నాయి. నెక్స్ట్ కాయలు గూడా అయినాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ గూడా. మరి ఇట్లా మంచి సైజ్‌లో ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, ఫ్లవర్స్ గానీ మనం మంచిగా తీసుకోవాలంటే ఆర్గానిక్ పద్ధతి ద బెస్ట్ అండి. ఆర్గానిక్ పద్ధతిలోనే మనం గార్డెనింగ్ అనేది చేయాలి. కెమికల్‌గా అంటే మనకు బయట చాలా ఫ్రూట్స్ దొరుకుతాయి మార్కెట్‌లో. బయటికెళ్ళినామంటే మనకు కావాల్సిన రేట్‌లో గూడా మనం తీసుకోవచ్చు. అట్లాంటిది గాకుండా మనం ఇంట్లో ఆర్గానిక్‌గా ఇట్లా మన సొంతంగా మన చేతులతో ఇట్లా పెంచుకున్నామనుకోండి మనకెంత హెల్తీ గదా! మనము పెంచే ఫ్లవర్స్‌లలో గూడా అండి మొక్కలు పూల మొక్కలు గూడా ఆ ఫ్లవర్స్ మంచి సువాసన కలిగి ఉంటాయి. మీరు ఆర్గానిక్ పద్ధతిలో గార్డెనింగ్ చేసినప్పుడు మీరు గమనించండి. కెమికల్స్ వేసిన ఫ్లవర్స్ బయట మనం కొనే వాటికంటే మన గార్డెన్‌లో పెంచేటటువంటి మొక్కలకొచ్చేటటువంటి సువాసన చాలా బాగుంటది. మీరు కంపేర్
తయారు చేసి చూడండి. మాట విన్న తర్వాత ఎవరికైనా డౌట్ ఉంటే మరి చక్కగా ఈ విధంగా ఆర్గానిక్ గార్డెనింగ్ చేసుకుందామండి అందరం గూడా. మరి ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు. పెస్ట్ ఎక్కువొస్తుందండి గార్డెన్‌లో ఏం జేయాలి? ఏం స్ప్రే జేయాలని? అయితే నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మనము ఈ వర్షాకాలం అయితే జనరల్‌గా పెస్ట్ ఎక్కువనే వస్తది. మనము చేసేటటువంటి స్ప్రేస్ ఏవైతే ఉన్నాయో ఒక లిస్ట్ రాసుకోండి మీరు. చాలామంది అడుగుతున్నారు గూడా నన్ను సెపరేట్‌గా ఒక వీడియోలో మొత్తం స్ప్రేసే పెట్టండని జెప్పి. వీలైతే నేను అది గూడా జేస్తాను. అంటే ఆర్గానిక్‌గా పెస్టిసైడ్స్ మనం ఏం స్ప్రే జేస్తామో అది పెట్టమంటున్నారు. ఓకే. ట్రై జేస్తాను పెట్టడానికి. కానీ ఏవైతే ఉన్నాయో అన్ని రకాలల్లా మీరు వారానికి 2 సార్లయితే తప్పకుండా స్ప్రే చేయాలండి. మనకు పెస్టిసైడ్‌లు తయారు చేసుకోవడం పెద్ద పనేం గాదు. జస్ట్ మనకేం లేకపోయినా ఒక టైమ్ 1 లీటర్ వాటర్‌లో ఒక స్పూన్ వంట సోడా ఏసి స్ప్రే చేసినా గూడా అది మంచి పెస్టిసైడ్‌గా పనిచేస్తది. ఓకేనా? ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటో ఇప్పుడు మనము చూసేద్దామండి. చూడండిక్కడ. నేనైతే ఇవి ముందు నానబెట్టేటప్పుడు చూపించలేదు. వర్షం ఉండే చాలా. అసలు ఎట్లా అంటే చూడండి మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయినాయన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే ఒక లీటర్ వాటర్‌లా వెర్మి కంపోస్ట్ తీసుకున్నాను. ఒక 2 గుప్పిళ్ళంతా. ఓకేనా? ఒక లీటర్ వాటర్‌ల వెర్మి కంపోస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఏమేమి వేసినా అనేది. తర్వాత ఇవి బనానా పీల్స్. చూడండి బాగా నల్లగా అయిపోయినాయి గదా! బనానా పీల్స్ ఒక 4 బనానా పీల్స్ వేసుకున్నాను వీటిలో. ఓకేనా? తర్వాత వీటిలోకి ఆనియన్ పీల్స్ ఏసుకున్నాను. చూడండి ఆనియన్ పీల్స్ ఒక 3 ఆనియన్ పీల్స్ వేసుకున్నాను. 3, 4 వేసుకోవచ్చు. ఇన్నే ఎయ్యాలని ఏమీ లేదు. ఒక పెద్ద మనకు హ్యాండ్ ఫుల్ అంతా ఆనియన్ పీల్స్ అనుకోండి. ఒక 4 బనానా పీల్స్ అనుకోండి. ఒక 2 గుప్పెళ్ళంతా వర్మి కంపోస్ట్ ఒక లీటర్ వాటర్‌ల బాగా నానబెట్టి పెట్టుకోవాలి. ఒక్కరోజు నానబెట్టినా చాలు. లేదు టైం ఉంది మాకు అంటే 3 రోజులు గూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు బాగా ఫర్మెంట్ అయిన దీన్ని నేను ఇక్కడ ఒక బకెట్‌లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇట్లా స్ట్రెయినర్ పెట్టుకున్నాను. వెర్మి కంపోస్ట్ అంతా పడినా పర్వాలేదు. జస్ట్ ఈ ఆనియన్ పీల్స్, ఈ బనానా పీల్స్ ఉన్నాయి గదా! వీటిని నేను సెపరేట్ జేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రెయినర్ పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏ కంటైనర్‌తోనైతే మనము ఈ ఫర్టిలైజర్ తీసుకున్నామో అదే కంటైనర్‌తోని వాటర్ ఏస్తున్నా. చూడండి ఇప్పుడు స్ట్రెయినర్‌లోనే వాటర్ ఎయడం వల్ల ఆ కంపోస్టు ఇంకేదైనా ఉంటే గూడా దానిలోకి మొత్తం గూడా ఆ సారం అంతా బకెట్‌లోకి వచ్చేస్తది. కింద మనం ఒక బకెట్ పెట్టినాంగా ఆ బకెట్‌లోకొస్తది. అయితే ఒకటికి 3 వంతులు నీళ్లు. ఓకేనా? 1:3 రేషియో గుర్తుపెట్టుకోండి. టోటల్‌గా 4 లీటర్స్ ఫర్టిలైజర్ తయారైతదిప్పుడు. చూడండి నేను దీంతోనే కొలత చూపిస్తున్నాను. ఇవి నార్మల్ వాటర్ కలుపుతున్నాను. ఒకటికి 3 వాటర్ కంపల్సరీ కలపాలండి. ఇట్లా ఈ విధంగా కలిపేసి ఈ ఫర్టిలైజర్‌ని నేను మొక్క మొదట్లోనే వేస్తానండి. అన్ని రకాల మొక్కలున్నాయి గదా! మన దగ్గర. మరి ఇట్లా పీల్స్ ఉన్నప్పుడు గులాబీ మొక్కలకి గనుక వేసినామనుకోండి, ఆ పీల్స్ మట్టిలో పడితే తొందరగా ఫంగస్ వచ్చి మొక్క పాడయ్యే అవకాశం ఉంటది. అందుకని నేను వీటిని సెపరేట్ జేసుకొని జస్ట్ వాటర్ మాత్రమే కలెక్ట్ జేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా వచ్చినటువంటి ఫర్టిలైజర్‌లోకి ఇంకొకటి యాడ్ జేస్తాను. ఇదేంటంటే కాఫీ పౌడర్. ఒక స్పూను కాఫీ పౌడర్ అండి. చూడండి. చాలా బాగా పనిచేస్తది ఫర్టిలైజర్ మన మొక్కలకివ్వడం వల్ల. చాలా పూలు పూస్తాయి. దీంట్లో ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, జింక్ ఇవన్నీ గూడా ఉంటాయండి. మరి మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. వెర్మి కంపోస్ట్ ఇచ్చినాం గదా! చక్కగా నైట్రోజన్ గూడా అందుతది. అయితే ఇట్లా ఈ ఫర్టిలైజర్‌ని మన మొక్కలకివ్వడం వల్ల ఇన్ని ఉపయోగాలైతే ఉన్నాయి. చక్కగా పూలు పూస్తాయి. మరి వర్షం గ్యాప్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ ఫర్టిలైజర్‌ని తయారు జేయండి. ఒకవేళ ఈ ఫర్టిలైజర్‌ని ఫర్మెంటేషన్ జేస్తున్న ప్రాసెస్‌లా కంటిన్యూయస్‌గా 4, 5 రోజులు వర్షాలున్నా ఏం ప్రాబ్లమ్ గాదండి. మీరు ఒక పక్కన బెట్టేసేయండి. ఎప్పుడైతే గ్యాప్ ఒస్తదో అప్పుడే వారం రోజులైనా గూడా ఏం పర్వాలేదు ఫర్మెంట్ అయితే. ఆ తర్వాత ఎప్పుడు గ్యాప్ ఒస్తదో అప్పుడు మీరు ఈ ఫర్టిలైజర్‌ని యూజ్ జేయండి మీ మొక్కలకి. మంచి రిజల్ట్ ఉంటది. చూడండి ఇక్కడ మందార పూలు ఎంత బాగా పూస్తున్నాయో. ఈ ఫర్టిలైజర్‌ని అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి వారానికొకసారి ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. నచ్చితే లైక్ జేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ జేయండి. థాంక్ యూ.